2001లో పార్లమెంట్ మీద అటాక్స్ అనేది ఇతను ఫస్ట్ చేసిన ఇండియా మీద అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ అంటే ఇతను చేసింది 2001లో. దాని తర్వాత 2006లో ముంబై ట్రైన్ బ్లాస్ట్కి కూడా ఇతనే కారణం అని చెప్తారు. అట్లాగే 2008లో ముంబైలోనే మనకు తెలుసు అటాక్ జరిగింది 26/11. సో దాంట్లో 166 మంది చనిపోయారు. సో ఇలాగా అప్పటి నుంచి కూడా ఇతను ఇండియా మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాలకి ఈ లష్కర్-ఇ-తోయిబా తీవ్రవాదుల్ని పంపించడం అనేది జరుగుతుంది. 2008లోనే అమెరికా, ఎందుకంటే ఈ 166 ముంబైలో చనిపోయిన వాళ్ళల్లో 6 మంది అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. దాంతో అమెరికా ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది. అట్లాగే అదే సంవత్సరం యుఎన్ కూడా, యునైటెడ్ నేషన్స్ కూడా ఇతను గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది. అయితే అమెరికా ప్రెజర్కి లోబడి పాకిస్తాన్ ఇతన్ని అప్పుడప్పుడు హౌస్ అరెస్టులు చేయడం, లేకపోతే అరెస్ట్ చేస్తున్నట్టు, కేసులు పెడుతున్నట్టు డ్రామాలు ఆడడం అనేది ముందు నుంచి చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అతను రంగంలోకి ఎందుకు వచ్చాడంటే, మొన్న 28న పాకిస్తాన్లో ఒక దాన్ని ఏమంటారు, డే ఆఫ్ గ్రేట్నెస్ అని ఎవ్రీ ఇయర్ జరుపుతారు. వాడు 28న మే 28 ఎవ్రీ ఇయర్ జరుపుతారు. దాని పేరు ఇవామ్-ఇ-తక్బర్ ర్యాలీ అంటారు. అంటే న్యూక్లియర్ టెస్ట్ చేశారనమాట. 98లో చెగై అని బలూచిస్తాన్లో చెగై ప్రాంతంలో న్యూక్లియర్ టెస్ట్ చేశారు. అదే సంవత్సరం మనం పోఖ్రాన్ 2 కూడా ఇక్కడ మనం కూడా చేసాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ న్యూక్లియర్ టెస్ట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి దాన్ని డే ఆఫ్ గ్రేట్నెస్గా ర్యాలీ చేస్తారు. మొన్న జరిగిన 28 జరిగిన ఆ ర్యాలీలో పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లలో ఆర్మీ చీఫ్ మార్షల్ అసీం మునీర్తో పాటు ఇతని ఫోటోలు కూడా ఉన్నాయి. సో అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని తెలియడానికి అవి ఎక్కడ చించేయడం కానీ వాటిని ఏమీ చేయలేదు, అలాగే అలో చేశారు. అట్లాగే వీళ్ళ కొడుకు తల్వా సయీద్ ఉన్నాడు. తల్వా సయీద్ కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇతని అనుచరుల్లో ఒకడున్న సైఫుల్లా కసూరి, ఈ సైఫుల్లా కసూరి పహల్గామ్ అటాక్ వెనక కూడా ఉన్నాడు అనేది మనోళ్ళు చెప్తున్నారు. ఇతను కూడా ఉన్నాడు అనమాట. సో అంటే మళ్ళీ రంగంలో దిగాడు. ఇతనికేమో దాదాపు ఇప్పుడు 75 ఏళ్ళు. బట్ ఇతని కొడుకు తల్వా సయీద్ కానీ ఇతని అనుచరుడు సైఫుల్లా కసూరి వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. పోస్టర్లు అంతా కూడా ఇతను చేశారు. అంటే క్లియర్గా మళ్ళీ లష్కర్-ఇ-తోయిబానే రంగంలోకి దిగబోతుంది, మోడీని అటాక్ చేయాలన్న ప్లాన్ కనబడుతుంది. మోడీని కానీ లేకపోతే అమిత్ షా కానీ ఈ స్థాయిలో, అంటే గవర్నమెంట్లో కీలకమైన రాజ్నాథ్ సింగ్, మోడీ, అమిత్ షా ఈ స్థాయిలో అటాక్ చేయి, ముఖ్యంగా మోడీ మీదనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా వీళ్ళు కనబడుతుంది. సో మనకి పహల్గామ్ అటాక్ కూడా మనకు తెలుసు, టీఆర్ఎఫ్ అని చేసింది, ద రెసిస్టెన్స్ ఫోరం, అది కూడా ఎల్ఈటీ వాళ్ళది, లష్కర్-ఇ-తోయిబా వాళ్ళది. సో ఇప్పుడు ఈ హఫీజ్ సయీద్ చేస్తే దానికి అంటే ఈ విషయం మన ఇంటెలిజెన్స్ కూడా ఐడియా ఉంది కాబట్టి భద్రత పెంచడం, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అందుకనే మన వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఏజెంట్స్ ఉన్నారు, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా చాలా సివియర్ ఆపరేషన్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువల్ల ఈ భయాలు ఉండడం వల్లే ఈ హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజర్ ఈ ఇద్దరు టెర్రరిస్టుల వార్నింగ్ల నేపథ్యంలోనే ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఒక ప్రకటించని రెడ్ అలర్ట్ ప్రకటించి తీవ్రవాదులకు సహాయం చేసేవాళ్ళు, పాకిస్తాన్కి రెగ్యులర్గా వెళ్ళిన మన భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని కూడా ఎందుకు చేస్తున్నారంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.